చేనేత మరియు పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ రాజపేట మండలం రఘునాథపురం పద్మశాల నాయకులు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఆదివారం అంబర్పేటలోని ఎంపీ నివాసంలో జరిగిన ఈ భేటీలో కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పవర్లూమ్ కార్మికుల కోసం గతంలో అమలు చేసిన థ్రిఫ్ట్ పథకం మే 2021తో ముగిసింది. 10 నెలలు గడుస్తున్నా దీన్ని తిరిగి ప్రారంభించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దీన్ని పునరుద్ధరించాలని కోరారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్నట్లుగానే పవర్లూమ్ కార్మికులకు కూడా అదే నిష్పత్తిలో నిధులు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మాదిరిగానే తెలంగాణలో కూడా మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల పెండింగ్లో ఉన్న రుణమాఫీని త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ సమస్యలన్నింటినీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓపికగా విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత మంత్రి మరియు అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదిక పంపుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీని చేనేత సాలువతో పద్మశాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రఘునాథపురం మాజీ సర్పంచ్ గారిపల్లి శ్రావణ్ కుమార్, బింగి రమేష్, సామల భాస్కర్ మరియు పలువురు పద్మశాల నాయకులు పాల్గొన్నారు. అనేక దశాబ్దాలుగా చేనేతపైన ఆధారపడి బతుకుతున్న రఘునాథపురం కార్మికులకు ఎంపీ హామీతో కొత్త ఆశలు చిగురించాయి. మరి ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.